హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి డేటా మేట్రిక్స్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. తెలుగు వచ్చిన వాళ్ళు వెంటనే కావాలి, వీళ్ళకి 10th పాస్ అయితే చాలన్నమాట. ఈ యొక్క వేకెన్సీకి నెలకి జీతం 25,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. నైట్ షిఫ్ట్ మాత్రమే ఉంటుందన్నమాట ఈ యొక్క వేకెన్సీలో. అలాగే చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని. ఇక్కడ చూడండి గైస్, మనకైతే డేటా మ్యాట్రిక్స్ కంపెనీ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే సర్వే ప్రోగ్రామ్గా మీరు వర్క్ చేయాలన్నమాట. సర్వే ప్రోగ్రామర్గా అలాగే భారతదేశం అంతటా తీయడం జరిగింది. 3 వారాల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది అనమాట. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు అప్లై చేసుకోవడం జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది, అంటే ఇంటి దగ్గర ఉండే మీరైతే వర్క్ చేయవచ్చు అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అలాగే ఫుల్ టైం వర్క్ అనమాట ఇది. అయితే ఎలా దరఖాస్తు చేసుకోవాలో మీకు వీడియో ఎండ్లో చెప్పడం జరుగుతుంది, కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఉద్యోగం గురించి చూసుకుంటే మనకి ఇక్కడ దానికన్నా ముందు మోనికా ఏ గారు ఈ యొక్క జాబ్ని మనకి రిలీజ్ చేయడం జరిగిందనమాట. డేటా మెట్రిక్స్లో ఆవిడ కార్పొరేటర్ హెచ్ఆర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఉద్యోగం గురించి చూసుకుంటే మీకైతే మినిమం 8 years అనుభవం అనేది ఉండాలండి. మీరు ఇంటి దగ్గర ఉండే చేసుకోవచ్చు. అలాగే షిఫ్ట్ వచ్చేసరికి US PST షిఫ్ట్ అనమాట. 7 PM నుంచి మీకైతే వర్క్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ బాధ్యతలు చూసుకుంటే మనం క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అర్ధ విడదీసి నైపుణ్యం అనమాట. లాజిక్ అలాగే పైపింగ్ మరియు సర్వే అనుకూలీకరణతో సహా డెసిఫర్ సర్వే ప్రోగ్రామింగ్ సాధనాలు మరియు కార్యాచరణలపై బలమైన ఆదేశం అనేది ఉంటుంది. అలాగే స్క్రిప్టింగ్ నైపుణ్యాలు డెసిఫర్ ప్లాట్ఫామ్లోని అనుకూలీకరణల కోసం జావా స్క్రిప్ట్ మరియు ఇతర సంబంధిత స్క్రిప్టింగ్ భాషల్లో ప్రావీణ్యం అనేది అవసరం అన్నమాట మీకు. అలాగే సర్వే ఆప్టిమైజేషన్ అనమాట. వివిధ పరికరాల మరియు ప్లాట్ఫామ్ల కోసం సర్వేలను ఆప్టిమైజ్ చేయడంలో కూడా అనుభవం అనేది మీకు చాలా అవసరం. అనుకూలత కూడా అవసరం అన్నమాట. మరియు వినియోగదారు స్నేహపూర్వకతను కూడా నిర్వహించడం అనేది చాలా అవసరం. అలాగే వాటిని నిర్ధారించడం కూడా మీకు రావాలన్నమాట. నాణ్యత హామీ లోపం లేని సర్వేలు మరియు డేటా సమగ్రతను నిర్ధారించడానికి సమగ్ర నాణ్యత తనిఖీలు మరియు ధృవీకరణలు నిర్వహించగలిగే సామర్థ్యం అనేది మీకు రావాలి. అలాగే సహకారం మరియు కమ్యూనికేషన్ అనమాట. వాటాదారుల్లో సహకరించడానికి, అవసరాలను సేకరించడానికి మరియు వాటిని కార్యాచరణ ప్రోగ్రామింగ్ టాస్కులుగా అనువదించడానికి సమర్థవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా మీకు చాలా అవసరం. మీరు ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా రావాలన్నమాట. బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇక్కడ ప్రవర్తన సామర్థ్యాలు వచ్చేసరికి ఇక్కడ చూడండి కొన్ని ఇవ్వడం జరిగింది. మీకైతే ప్రవర్తన సామర్థ్యాలు కమ్యూనికేషన్ మరియు ఇంటర్పర్సనల్ ఎఫెక్టివ్నెస్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మంచి వ్యక్తుల మధ్య నైపుణ్యాలు కూడా మీకు ఉండే విధంగా ఉండాలన్నమాట. అంటే ఎంప్లాయీస్తో మీకైతే మంచి చొరవడి అదే రిలేషన్షిప్ అనేది ఏర్పరచుకోవాలి. అలాగే సానుకూల దృక్పథం అండ్ గో గెటర్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇది కూడా మీకు ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది.
దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే, వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.